చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్ సహా పలు అంశాలలో కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది కేబినెట్. కొత్త సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల ప్రతిపాదనలపై చర్చించబోతున్నారు. 150 రకాల సేవలందించే వాట్సాప్ గవర్నెన్స్పై నిర్ణయం తీసుకోబోతోంది కేబినెట్. అలాగే కొత్తగా 62 అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు కూడా ఆమోదం తెలపనుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ పై కూడా నిర్ణయం తీసుకోబోతోంది మంత్రివర్గం. సీఎం చంద్రబాబు డావోస్ టూర్ పైన కూడా చర్చించబోతుంది. అమరావతి నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఈశ్వర్ ప్రస్తుతం మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, స్టార్ట్ అయ్యిందా? ఫుల్ క్యాబినెట్ అటెండ్ అయ్యిందా? ఎజెండాలో కీ పాయింట్స్ ఏమున్నాయి? ముఖ్యమంత్రి కొద్ది నిమిషాల క్రితమే సచివాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే సమావేశం ప్రారంభం కాబోతోంది. ఈరోజు చాలా కీలకమైన అంశాలు, ఒకటి డెవలప్మెంట్కి సంబంధించినవి, 2 వెల్ఫేర్కి సంబంధించినవి. ప్రధానంగా ఈరోజు వార్డు సచివాలయాలు, గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన రేషనలైజేషన్కి సంబంధించి కీలకమైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి పంచాయతీకి ప్రస్తుతం ప్రతి పంచాయతీల్లో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలు ఉన్నాయి. అయితే వాటిని ఎక్కువ, అంటే దాదాపు ఉన్న జనాభాకి ఎక్కువ మంది ఖాళీగా, సిబ్బంది ఎక్కువ మంది ఉంటున్నారు. సిబ్బందికి పని తక్కువ ఉంటుంది. సిబ్బందికి జాబ్ చార్ట్ కూడా సరిగా లేకపోవడంతో వాళ్ళకి సరిగా పని, వాళ్ళకి ఆ జాబ్ చార్ట్ లేదు అన్న ఉద్దేశంతో దాన్ని రేషనలైజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దాన్ని 3 విభాగాలుగా విభజించాలని, ఒకటి మల్టీపర్పస్ టీం ఒకటి, అలాగే ఒకటి యాస్పిరేషనల్ టీం అని కొత్తగా ఒకటి ఏర్పాటు చేయాలి. దాని ద్వారా ఆ గ్రామానికి కావచ్చు, ఆ వార్డుకి కావచ్చు, అవసరమైన అభివృద్ధి పనులకు సంబంధించి వాళ్ళు నిర్ణయం తీసుకుని దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేయబోతుంది. అదే సమయంలో టెక్నికల్ టీంని, అంటే వార్డు సచివాలయంలో సిబ్బందిని 3 భాగాలుగా విభజించబోతున్నారు. అదే సమయంలో వార్డు సచివాలయాలు కావచ్చు, లేకపోతే గ్రామ సచివాలయాలు కనీసం 2500 మంది జనాభా కావచ్చు, లేకపోతే అట్లాంటి విలేజ్ ఉన్న వాటిని అన్నింటినీ ఒక చోటకి తీసుకురావాలి, అట్లాంటి సచివాలయాలన్నింటినీ అని చెప్పి ఆ రకంగా నిర్ణయం తీసుకోబోతున్నారు. సో అది ప్రధానమైంది. మిగతాది వెల్ఫేర్కి సంబంధించి ఈరోజు అందరికీ ఇల్లు అనే పథకం కింద ప్రతి ఒక్కరికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమిని, అలాగే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల భూమి ఇవ్వాలన్న నిర్ణయానికి ఈరోజు కేబినెట్ చర్చించబోతోంది. దాని మీద కేబినెట్ నిర్ణయం తీసుకోబోతోంది. ఇక మిగతా అనేక అంశాలు, అన్నా క్యాంటీన్లకు సంబంధించి దాదాపు 62 నియోజకవర్గాల్లో ఇంకా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ఇప్పటివరకు 213 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. ఆ మిగతా నియోజకవర్గాలన్నింటిలో అతి త్వరలో అన్నా క్యాంటీన్లు తెరవాలన్న ఆలోచన ఉంది. దానికి సంబంధించి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలబోతుంది. మరొక వైపు కృష్ణానదికి సంబంధించిన ప్రకాశం బ్యారేజ్లో కుడివైపున రీటైలింగ్ వాల్ని నిర్మించాలన్న ఆలోచన ఉంది. గతంలో ఎడం వైపున నిర్మించిన దాంతో మొన్న వచ్చిన వరద వచ్చినప్పుడు కూడా పూర్తి స్థాయిలో అక్కడ చాలా సేఫ్ వాతావరణం నెలకొంది. చాలా వరకు వరద ప్రభావం పెద్దగా లేకుండా పోయింది. సో దాని నుంచి బయటికి తీసుకొచ్చే పరిస్థితుల్లో కుడి చేతి వైపు రిటర్నింగ్ వాల్ నిర్మించాలన్న ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తోంది. దానికి సంబంధించి కేబినెట్లో ఈరోజు కీలకంగా చర్చించి నిర్ణయం తీసుకోబోతుంది. వీటితో పాటు సీఎం టీం రేపు దావోస్ వెళ్ళబోతోంది. దావోస్లో ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి అవసరమైన చర్యలను పెద్ద ఎత్తున చేపట్టబోతోంది. దాదాపు 5 రోజుల పాటు సీఎం దావోస్లో పర్యటించబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో అక్కడ ప్రజెంటేషన్స్ ఎలా ఉండాలి, రాష్ట్రాన్ని షోకేస్ చేయడానికి ఎట్లాంటి అజెండాతో ముందుకు వెళ్ళాలన్న దాని మీద కేబినెట్కి ఈరోజు ముఖ్యమంత్రి వివరించబోతున్నారు. దానికి సంబంధించి కేబినెట్ సహచరుల సలహాలు కూడా ఆయన తీసుకోబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున రాష్ట్రంలో కొత్తగా ఇటీవల తీసుకొచ్చిన పాలసీలు కావచ్చు, లేకపోతే ఇతర పెట్టుబడులకు ఉన్న అవకాశాలని మరొకవైపు ఎక్స్ప్లోర్ చేయడానికి అవసరమైన సలహాలను కూడా కేబినెట్ నుంచి ముఖ్యమంత్రి తీసుకోబోతున్నారు. వీటితో పాటు పొలిటికల్ అంశాలు కూడా కీలకంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అపోజిషన్ కౌంటర్ ఇవ్వడంతో పాటు రాజకీయపరమైన సమకాలీన రాజకీయ అంశాల మీద కూడా చర్చించే అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో.